ఎస్ వల్లభనేని వంశీ అరెస్ట్ ఎందుకు జరిగింది? ఆ రోజు కేసులు ఎందుకు ఫైల్ అయ్యాయి అంటే అప్పటి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న కొమ్మారెడ్డి పట్టాభి గన్నవరం వెళ్తున్న సందర్భంలో ఆయన గన్నవరం వస్తున్నానని పిలుపునిచ్చిన నేపథ్యంలో అప్పటికే రోడ్డు మీదకి చేరుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వల్లభనేని వంశీ అనుచరులు పెద్ద ఎత్తున దాడి చేసే ప్రయత్నం చేయటం, పట్టాభి మీద దాడి చేయటం, తెలుగుదేశం పార్టీ ఆఫీసు లోపలికి చొరబడి విధ్వంసం చేసి కార్లని తగలబెట్టడం, అదే రోజు పట్టాభిని కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించడం అనేది జరిగింది. సో ఆ పట్టాభిని అరెస్ట్ చేసిన విధానం, ఆయన పోలీస్ స్టేషన్లో ఉంచిన విధానం పైన కూడా తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. అన్యాయంగా ఆయన లోపల పెట్టి కొట్టారు అని కూడా. సో దానికి ముందే మంగళగిరి టీడీపీ ఆఫీస్ మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. సో ఈ సందర్భంలో అసలు పట్టాభి గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. పట్టాభి గారు నమస్తే. నమస్కారం అశోక్ గారు. ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ని పార్టీ తరఫున మీరు ఎలా రెస్పాండ్ అవుతారండి? ఇది కేవలం పార్టీ తరఫునే కాదు అశోక్ గారు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ రోజు ఎంతగానో ఆనందపడి ఉంటారు. ఈ రోజు కోసమే కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఈ 8 నెలల కాలంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా అడిగేది ఇలాంటి వంశీ లాంటి సైకోల్ని మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, ఎప్పుడు బుద్ధి చెప్తారని చెప్పి. ఒకసారి మనం గన్నవరంలో ఆ రోజు జరిగినటువంటి సంఘటన గురించి మనం మాట్లాడుకుంటే అశోక్ గారు, ఆ రోజున నేను గన్నవరం వెళ్ళటానికి గల కారణం ఏంటి అంటే, దానికి ముందు రోజే దొంతు చిన్న అనేటటువంటి మా బీసీ నాయకుడు, మా పార్టీ రాష్ట్ర స్థాయి బీసీ నాయకుడు ఇంటి పైన వంశీ రౌడీ మోకలు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాహనాలని ధ్వంసం చేయడం జరిగింది. ఒక బీసీ నాయకుడు ఇంటి పైన ఆ రకంగా అరాచకం సృష్టించడంతో పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ బీసీ నాయకుడు ఎవరైతే దొంతు చిన్నా గారు ఉన్నారో అతనికి మద్దతుగా అతన్ని వెంట పెట్టుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేద్దామని మేము వెళ్ళటం జరిగింది. ఆ రోజున నేను బయలుదేరి వెళుతున్నటువంటి సందర్భంలోనే ఆ గన్నవరం అవుట్స్కర్ట్స్ అంటే బిగినింగ్ లోనే వంశీ ఆఫీస్ కూడా ఉంటుంది. ఆఫీస్ బయట అప్పటికే 200-300 మంది గుమిగూడు ఉన్నారు. చిన్న అనేటటువంటి మా బీసీ నాయకుడికి మద్దతుగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి మేము గన్నవరం వెళితే అప్పటికే గుమిగూడు ఉన్నటువంటి వంశీ రౌడీ మోకలు మా పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి దాన్ని తగలబెట్టడం జరిగింది. ఏది మేము పోలీస్ స్టేషన్ లో మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నటువంటి సందర్భంలోనే ఎప్పుడైతే పార్టీ కార్యాలయానికి నిప్పెట్టారని తెలుస్తుందో మేము అక్కడ అప్పటి వరకు కూడా అసలు పోలీసులు ఎవరు వెళ్ళట్లా బయటికి. మేము స్టేషన్ లో ఉండి గట్టిగా ఇదేంటండి మేము ఎక్కడికి రావటం ఏంటి, వాళ్ళేమో అక్కడ తగలబెట్టడం ఏంటి అని గట్టిగా నిలదీస్తే అప్పుడు అక్కడ ఉన్నటువంటి సీఏ అక్కడికి వెళ్ళారు. కానీ అప్పటికే మొత్తం అయిపోయింది. సరే మేము మా ఆఫీస్ ని రకంగా ధ్వంసం చేయటం ఏంటి అని చెప్పి మేము అక్కడ ఉన్నటువంటి ఒక 30-40 మంది మేము బయలుదేరి మా ఆఫీస్ దగ్గరికి వెళ్తుంటే దారిలోనే నన్ను అడ్డగించి నా పైన కర్రలు, రాడ్లు, పెట్రోల్ బాటిల్స్ వీటన్నిటితో కూడా నా పైన దాడి చేయటం. ఆ రోజున మరి అదృష్టవశాత్తు నా వాహనం నా వెనకమాలే ఉండటం, మా సెక్యూరిటీ గాని మా డ్రైవర్ గాని వీళ్ళందరూ నన్ను అక్కడి నుంచి సేఫ్ గా తరలించే ప్రయత్నంలో నా వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు రాట్లతో. ఏదో దేవుడి దయ వల్ల ఆ రోజు నా దాడి నుంచి నేను బయటపడ్డాను, లేదంటే ఆ రోజు అక్కడే నన్ను చంపేసేవాళ్ళు. కాబట్టి ఆ రకంగా అంటే నడి రోడ్డు పైన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ఏదో ఒక బీసీ నాయకుడి ఇంటి పైన దాడి చేస్తే ఎవరు ప్రశ్నించకూడదంట. అంటే వీళ్ళకి దళితులన్నా బలహీన వర్గాలన్నా ఎంత చులకనో ఒక్కసారి మనం ఆ రోజున ఎంత చులకనగా వ్యవహరించారో ఒకసారి అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఇప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ రకంగా చంపి పార్సిల్ చేశారు ఇంటికే, ఆ రకంగా గన్నవరంలో కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకుడి పైన దాడి చేస్తే మేము ఎవరో రాకూడదంట, ఎవరో ప్రశ్నించకూడదంట. వాళ్ళు ఆ రకంగానే బీసీలని ఎస్సీలని చంపుకుంటూ పోతారంట. ఆ రోజున దానిని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే మా పైన దాడి జరిగింది, మా పార్టీ కార్యాలయం పైన దాడి జరిగింది. ఇంత జరిగితే అశోక్ గారు ఆ రోజున మేము ఇచ్చినటువంటి ఫిర్యాదుని పరిగణలోకి తీసుకోకుండా తిరిగి మా పైన 307 సెక్షన్లు పెట్టి ఏదో దాడి జరిగింది మా పైన, హత్యాయత్నం జరిగింది నా పైన, నేనంటే అక్కడ ఉన్నటువంటి సిఐని కింద పడేసి అతను గొంతు పీసుకు నేనేదో చేసేపోయానని చెప్పి నా పైన దాదాపు 12 మంది పైన 307 సెక్షన్లు పెట్టి నన్నైతే ఆ రోజు రాత్రంతా తిప్పి తోటలవల్లూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 3rd డిగ్రీ గంట పాటు నన్ను చిత్రహింసలు గురి చేశారు. ఆ గాయాలన్నీ కూడా ఆ రోజు నేను మీడియాకు చూపించడం జరిగింది, కోర్టులో కూడా నా వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. అయినా సరే మమ్మల్ని రిమాండ్ కి పంపించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 2 వారాలకు పైగా మమ్మల్ని జైల్లో పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఆ రోజున ఎటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వంశీ గాని కొడాలి నాని గాని ఇటువంటి సైకోలందరినీ కూడా
జగన్మోహన్ రెడ్డి తన చుట్టూ పెట్టుకుని ఎన్ని దాడులకు పాల్పడ్డాడో, ఎంత హింసకి పాల్పడ్డాడో గన్నవరం ఉదాహరణ అనేది, గన్నవరం సంఘటన అనేది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అంటే పార్టీ కార్యాలయాలపై దాడి చేయటం, వాహనాలకు నిప్పెట్టడం, దానికి ముందే పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి, దానికి ఏది ఒక సంవత్సరంన్నర ముందు మంగళగిరిలో ఉన్నటువంటి మా ఆఫీస్ పైన జరిగినటువంటి దాడి. అంటే అంటే కార్యాలయాల పైన దాడులు, నిప్పెట్టడాలు, ఇటువంటి సంస్కృతి మనం ఎక్కడైనా చూసామండి గతంలో? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ప్రజాస్వామ్యం అంట, ప్రజాస్వామ్య పరిరక్షణ అంట, లా అండ్ ఆర్డర్ అంట. ఇప్పుడు జవాబు చెప్పానండి. నిన్న ఘటనలో కూడా ఎవరైతే మరి మా ఆ రోజున పార్టీ కార్యాలయంలో ఉండి, సత్యవర్ధన్ తన పేరు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మా పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి వ్యక్తి, ఒక దళితుడు, తను ఫిర్యాదు, ఆ రోజున అతను కంప్లైనెంట్. ఎందుకంటే మా పార్టీ కార్యాలయం, గన్నవరం పార్టీ కార్యాలయంలో అతను పనిచేస్తా ఉన్నాడు. అతను ఉండగానే ఆ రోజున దాడి అంతా కూడా జరిగింది. అతను ఫిర్యాదుదారుడు. అతన్ని మళ్ళీ బెదిరించి కిడ్నాప్ చేసి బలవంతంగా వంశీ వాళ్ళ వాహనంలో ఎక్కించుకుని కోర్టుకు తీసుకొచ్చి అతని చేత బలవంతంగా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు 2-3 రోజుల క్రితం. కిడ్నాపులు చేసి, బెదిరింపులకు గురి చేసి, కంప్లైనెంట్లను బెదిరించి ఆ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇప్పిస్తా ఉంటే ప్రభుత్వం చూస్తూ కూరుకుంటుందని ఇవాళ ఒక దళిత యువకుడు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేసి బెదిరించినటువంటి కేసులోనే ఇవాళ వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. అంటే ప్రజలు ఈ రకంగా బుద్ధి చెప్పిన తర్వాత కూడా, కేవలం 11 సీట్లకు వాళ్ళని కొదేసిన తర్వాత కూడా ఇంకా కూడా వాళ్ళ పద్ధతులు మార్చుకోకుండా ఇంకా మేము రౌడీజం చేస్తాం, కిడ్నాపులు చేస్తాం అంటే ఈ ప్రభుత్వం చూస్తూ కూర్చోదు, చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఇవాళ వంశీని ఈడ్చుకొచ్చినట్టే రేపు ఎవడెవడు తోక జాడించినా ఈడ్చుకొచ్చి లోపలేస్తాం. దానిలో ఎటువంటి అనుమానం లేదండి. మాకు లా అండ్ ఆర్డర్ ముఖ్యం. చేసినటువంటి అరాచకం చాలక ఇంకా కంప్లైనెంట్లు బెదిరిస్తారా అశోక్ గారు? ఇవాళ ఆ రోజున వంశీ చేసినటువంటి దురాగతాలు లైవ్ లో మీరు అందరూ ఆ రోజున మీడియా కవర్ చేయలేదా? ఇవాళ నేను దేనికోసం వెళ్ళా? ఒక బీసీ నాయకుడికి రక్షణగా వెళ్ళా. మేమేమన్నా ఆ రోజున వాళ్ళ ఆఫీస్ పైన దాడి చేయడానికి వెళ్ళామా, లేదంటే ఎవరినైనా అటాక్ చేయడానికి వెళ్ళామా? ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళాం. కాదని చెప్పమనండి. ఆ రోజున పట్టాభి అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? గన్నవరం పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. ఎవరి కోసం వెళ్ళాడు? ఒక బలహీన వర్గానికి చెందినటువంటి నాయకుడి కోసం వెళ్ళాడు. దాడి ఎవరు చేశారు? వైసీపీ రౌడీ మొక్కలు, వంశీ రౌడీ మొక్కలు చంపే ప్రయత్నం చేశారు. ఆఫీస్ తగలబెట్టి మా పైన 307 సెక్షన్లు పెడతారు. ఇవాళ ఈ జగన్ రెడ్డి మాట్లాడతాడు, పోలీసులు ఏదో తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు కేసులు ఎలా పెట్టాలో నేర్పించింది జగన్మోహన్ రెడ్డి ప్రపంచం మొత్తానికి. దాడులు జరిగిన వాళ్ళపైన 307 సెక్షన్లు. ఇవాళ ప్రపంచంలో ఇటువంటి వింత ఎక్కడైనా చూస్తాం అశోక్ గారు? ఇవాళ మేము ఇంకా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్నాం కాబట్టి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఒక హింసాత్మక సంఘటన కూడా జరగలేదు. మా విధానం అది కాదు. మేము చట్ట ప్రకారం వెళ్తాం, న్యాయబద్ధంగా వెళ్తాం. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనేది మాకు ఇంపార్టెంట్ కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అవుతా ఉన్నాం. ఇవాళ కూడా వంశీని చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తాం. ఇదేం అక్రమ అరెస్ట్ కాదు. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి బెదిరిస్తే ప్రభుత్వం చూస్తూ కూర్చోవాలి అశోక్ గారు? యాక్షన్ తీసుకోదా ప్రభుత్వం? ఇవాళ ఆ రకమైనటువంటి యాక్షన్ తీసుకున్నాం. ఇవాళ ఇది వంశీ అనేది ఒక బిగినింగ్. రేపు కొడాలి నాని పరిస్థితి ఏంటో, ఇంకా గతంలో రౌడీజం చేసినటువంటి రౌడీ మొక్కల పరిస్థితి ఏంటో ఇంకా చూస్తారు రాబోయే రోజుల్లో. ప్రజలందరూ కూడా అదే కోరుకుంటూ ఉన్నారు అశోక్ గారు. నేను అండర్లైన్ చేసి చెప్తా ఉన్నా, ఇవాళ 164 సీట్లు ఇచ్చి మమ్మల్ని గెలిపించారంటే ప్రజలు కోరుకున్నటువంటి అనేక విషయాల్లో ఇటువంటి రౌడీ మొక్కలకి బుద్ధి చెప్పమని. దేవత లాంటి భువనేశ్వర్ గారిని ఏ రకంగా మాట్లాడాడు వంశీ? ఏం మాట్లాడాడు భువనేశ్వర్ గారి గురించి? ఇటువంటి సైకోల్ని వదిలిపెట్టాలా? ఇవాళ ప్రజాభిష్టం ఇది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇటువంటి వారిపైన కఠినంగా వ్యవహరించండి అని చెప్పి. అంటే పట్టాభి గారు వాళ్ళ సతీమణి పంకజశ్రీ కొద్దిసేపటి క్రితం బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు అన్నది ఏంటంటే, ఆ రోజు భువనేశ్వర్ గారిని ఉద్దేశించి ఆయన కామెంట్ చేశాడు, కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది? దానికన్నా ముందు టీడీపీ శ్రేణులు ఎంత ఇబ్బంది పెడితే మేము ఆ కామెంట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ చేయటం కూడా తప్పే, ఆ తర్వాత మేము క్షమాపణ చెప్పాం కదా, బహిరంగ క్షమాపణ, అయినా కూడా ఎందుకు వదిలిపెట్టట్లేదు అనేది ఆవిడ రైజ్ చేసిన ప్రశ్న. ఇప్పుడు పంకజశ్రీ గారు ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ముందు ఆవిడ శ్రీవారి చరిత్ర ఏంటో తెలుసుకుని మాట్లాడమని చెప్తున్నాం మేము. మాకు మహిళలంటే అమితమైనటువంటి గౌరవం. ఈ రోజు కూడా ఏ రోజు కూడా వంశీ గారి భార్య గురించి కానీ, వంశీ గారి ఇప్పుడు వాళ్ళు ఎవరైతే పంకజశ్రీ గారు ఉన్నారో వారి గురించి ఒక్క మాట తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఏ నాయకుడు ఏ రోజు మాట్లాడలేదు, భవిష్యత్తులో కూడా మాట్లాడరు. మేము మహిళలను ఏ రోజు కూడా కించపరిచే విధంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. కానీ వంశీ అతని సైకో మొక్కలు ఎంతమంది మహిళలను వేధించారండి? భువనేశ్వర్ గారికి ఏం సంబంధం అండి? రాజకీయాల్లో ఏ రోజన్నా ప్రత్యక్షంగా ఉన్నారా ఆవిడ?
చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో నిజం గెలవాలని ఒక కార్యక్రమం ద్వారా ఆమె బయటకు వచ్చారు. కానీ ఏ రోజైనా భువనేశ్వర్ గారి తండ్రి అన్న ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఎన్టీఆర్ గారు బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేశారా? పదవుల కోసం పాకులాడారా? చంద్రబాబు నాయుడు గారు దానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజన్నా భువనమ్మ గారు బయటకు వచ్చారా? అటువంటి మహిళ గురించి అంత అసభ్యంగానా, అంత నీచంగానా చంద్రబాబు నాయుడు గారు? అసలు జీవితంలో చంద్రబాబు నాయుడు గారు కంట నీరు పెడతారని మనం ఎవరన్నా ఊహించామండి? ఎంత నిబ్బరంగా ఉండే వ్యక్తి ఆ రోజున ఆయన మీడియా ముందు బోరున ఏడవలసిన పరిస్థితికి కారకుడు ఎవడో ఈ దుర్మార్గుడు వంశీ కాదా? సాటి మహిళగా ఏంటంటే క్షమాపణలు చెప్పేది. ఏం క్షమాపణలు చెప్పారు? ఏమన్నా వచ్చి భువనమ్మ గారి కాళ్ళ మీద పడ్డారు వచ్చి వీళ్ళు? ఏదో నేనేదో అనుకోకుండా ఏదో అనేసానంటే అయిపోద్దా? క్షమించేస్తారా? గాయపడినటువంటి హృదయాలు గాయాలు మానిపోతాయా? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నేను ఈ సభలోకి అడుగు పెట్టను అని ఆయన శపథం చేసిన దేనికోసం? ఈ దుర్మార్గుడు ఇతను సైకో బ్యాచ్ మాట్లాడినటువంటి మాటలు, మహిళలు భువనమ్మ గారి పైన మాట్లాడినటువంటి మాటల వల్ల కాదా? ఏం మాట్లాడతారండి వీళ్ళు? ఇవాళ చెప్పనండి, జవాబు చెప్పనండి. ఇవాళ అరెస్ట్ చేశారు. ఇప్పుడు తన భర్త ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసి బెదిరించడం కరెక్ట్ అని చెప్తా ఉన్నారా పంకజశ్రీ గారు? ఆ రోజున నా ఇంటి పైన దాడి చేయడం కరెక్ట్ అని చెప్తారా మీరు? నా పైన హత్యాయత్నం చేయడం కరెక్ట్ అని చెప్తారా మీరు మేడం? ఇవాళ దయచేసి ఒక మహిళగా మీరు కూడా అర్థం చేసుకోండి. మీరు కూడా మీ వైపు నుంచి కొంచెం బుద్ధి చెప్పండి మీ శ్రీవారికి. నీ వల్ల కుటుంబానికి అప్రతిష్ట వస్తా ఉంది, మేము తలెత్తుకుని తిరగలేకపోతా ఉన్నాం నీ వల్ల అని చెప్పి గౌరవనీయురాలని చెప్పి పంకజశ్రీ గారికి మేము చెప్తా ఉన్నాం. అమ్మ చెప్పండి, మీరు ఇంట్లో కూర్చోబెట్టి కొంచెం తలంటండి, కొంచెం గట్టిగా బుద్ధి చెప్పండి. ఇవాళ ఏ కుటుంబం అయినా, బిడ్డలైనా, ఇంట్లో కుటుంబ సభ్యులైనా బయటకు వెళ్ళినప్పుడు తలెత్తుకుని తిరగాలి. ఇవాళ వంశీ కుటుంబ సభ్యులుగా నాకు తెలుసు మీరు ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పరిస్థితి మీకు రావటం మాకు ఇష్టం లేదు, కానీ దానికి కారకుడు మీ భర్త. కాబట్టి ఇంకా కూడా దయచేసి మేము సవినయంగా కోరుతా ఉన్నాం, మీ భర్తని సమర్థించుకుంటూ మీరు దయచేసి మాట్లాడొద్దమ్మా. మీ భర్త చేసినటువంటి దుర్మార్గాలు ప్రపంచం మొత్తానికి తెలుసు. మీకు ఏమన్నా ఉంటే ఇంకా కొంచెం బుద్ధి చెప్పి అతని పద్ధతి మార్చుకోమని ఇంట్లో కూడా మీరు కూడా గట్టిగా చెప్తే అది మీరు మంచి చేసినట్టు అవుతుంది సమాజానికి. యా, థ్యాంక్ యూ పట్టాభి గారు. థ్యాంక్ యూ. యా, అది టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు పట్టాభి. ఆ రోజు వాస్తవానికి అసలు గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి జరగడానికి కారణం పట్టాభి గారు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయటం, పట్టాభిని అడ్డుకునే క్రమంలోనే ఈ దాడి జరిగింది. ఇప్పుడు ఇవాళ వల్లభనేని వంశీ అరెస్ట్ కావటం అనేది జరుగుతుంది.